నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 20వ నామం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః అన్న నామం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తక రచయిత విఎస్ కరుణాకరన్ గారు. ఈ కథ పేరు దాస్యేషుడు వాడే. మరి కథలోకి ప్రవేశిస్తున్నానండి. అది ఒకనాటి వేసవి సాయం సంధ్యాకాలం. పంచపాండవులు, శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురంలో ఆరుబయట కూర్చుని వినోద కాలక్షేపాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. భీముని రాక్షస ధర్మపత్ని హిడింబి, ఆమె యువతనయుడు ఘటోద్గజుడు ఆ సమయానికి అక్కడకు చేరుకున్నారు. ఆ యువ రాక్షస కిషోరం తండ్రికి, పినతండ్రులకు, శ్రీకృష్ణ పరమాత్మునికి పాద నమస్కారాలు చేసి పక్కనే కూర్చున్నాడు. రాక్షసాంగనకు ఉద్భవించిన ఘటోద్గజుడు ఆజానుబాహుడన్న అతికాయుడు. పేరుకు అనువుగా అతనిది పెద్ద బట్టతల ఉన్న స్ఫురద్రూపి అనే చెప్పవచ్చు. అతడు సద్యో యవ్వనంతో ఉద్భవించినప్పుడే అతని వయస్సు 20 ఏళ్లు. 8 మానవాతీత జాతులతో పుట్టే బిడ్డలు 20 ఏండ్లు సద్యో యవ్వనంతో ఆవిర్భవిస్తారని చెబుతారు. ఆనాటికే ఘటోద్గజుని వయస్సు రమారమి 23 ఏళ్లు ఉండవచ్చు. సంభాషణ కొంతసేపు కొనసాగిన పిమ్మట ధర్మరాజు ఘటోద్గజునకు పెండ్లి చేయాలని, తగిన వధువు దొరికితే బాగుండును అని అన్నాడు. శ్రీకృష్ణుని వైపు తిరిగి మంచి సంబంధం ఏదైనా ఉంటే సూచించమని అర్థించాడు. శ్రీకృష్ణుడు కొంతసేపు ఆలోచించి, బావా, నీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు నేను నరకాసురునితో ఘోర యుద్ధం చేయవలసి వచ్చింది. అప్పుడు నాచే నిహతులైన రాక్షస నాయకులలో పేర్కొనదగినవాడు ముర అనేవాడు. అందుకనే నాకు మురాంతక అని బిరుదు సంక్రమించింది. ఆ ముర రాక్షసుని కూతురు పేరు కామకటంకట. తండ్రి చావును ఆగ్రహించి ఆమె నాతో తలపడింది. నా వాహనం గరుత్మంతుడు. ఆమె ధాటికి ఓర్వలేక మూర్ఛిల్లాడు. కత్తి సాములో ఆమె దిట్ట. ఆమె విజృంభణ నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఇక చక్ర ప్రయోగం చేసి ఆమె శిరస్సును ఖండించాలని నేను యోచించుచూ ఉండగా నా ఎదుట కామాదేవి, నా సహోదరి యోగాదేవి ప్రత్యక్షమై కామకటంకట ప్రాణాలు కాపాడమని అర్థించింది. కామకటంకట యోగమాయ భక్తురాలు. అంతేకాక నా సహోదరి తన భక్తురాలిని నా పాదములను ఆశ్రయించి శరణు వేడుకోమని ఆదేశించింది. ఆమె నన్ను శరణు వేడింది. వీరపత్ని భవ, మహావీరునికి భార్య కమ్ము అని నేను ఆమెను ఆశీర్వదించాను. మన ఘటోత్కచునకు ఆమె తగిన భార్య కాగలదని నా నమ్మకం. ఆమె అపార బలవంతురాలు, సౌందర్యవతి, శౌర్య ధైర్యశాలిని కూడా. కాని ఆమె వివాహ విషయంలో ఒక ప్రతిజ్ఞ ప్రకటించినట్లు విన్నాను. తాను సమాధానం చెప్పలేని ప్రశ్న వేయాలని వరుడు. అంతేకాక ఆమెను మల్లయుద్ధంలో జయించాలట. ఎందరో వీరులు ఆమెతో మల్లయుద్ధం చేసి అసువులు వీడారట. ఘటోత్కచుడు ఆమెను జయించి పెండ్లి చేసుకోవాలని నా కోరిక. ప్రమాదభూయిష్టమైన ఆ పెండ్లి సంబంధం ధర్మరాజుకు నచ్చలేదు. భీముడు మాత్రం సంతోషించి నా కుమారుడు ఆమెను సులువుగా జయించగలడు అనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మనం ఆలోచించవలసిందేముంది? శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆదేశానుసారం చేయవలసిందే కదా అన్నాడు అర్జునుడు. తదుపరి ఘటోద్గజుడు శ్రీకృష్ణుని ఆశీర్వాదాలు పొంది పాండవుల అనుమతి పడసి కామకటంకట నగరానికి వెళ్ళాడు. అతనిని చూడగానే ఆమె
కనువేదురు చొప్పున వలపుకు లోనైనది. మరి ఆమె ప్రతిజ్ఞ మాట? ఆమె ఘటోత్కచుని అర్థించింది. తాను ప్రత్యుత్తరం చెప్పలేని ప్రశ్న వేయమని. అంతేకాక మల్లయుద్ధంలో తదుపరి తనను జయించాలని షరతు కూడా గుర్తు చేసింది. ఆ విధంగా తన్ను మనోబలంతో దేహబలంతో మించిన వరుణ్ణి మాత్రమే తాను వరిస్తానని చెప్పింది. ఘటోత్కచుడు నిమీలిత లోచనుడై కొంత తడువు ఆలోచించి బదులు చెప్పాడు. సరే, చూడు, అనగా అనగా ఒక దేశంలో ఒకానొక దురాత్ముడు నివసించేవాడు. ఆ పాపికి నీతి నియమాలు సున్నా. అతడు కేవలం కామాంధుడు. అతని పడుచు భార్య ఒక ఆడపిల్లను కని చనిపోయింది. ఆ బాలిక దినదిన ప్రవర్తమానమై అతిలోక సౌందర్యవతి అయిన కన్యకామణిగా రూపొందింది. ఆ కామాంధుడు కన్న కూతురినే కాంక్షించాడు. ఇక ఒక కట్టుకథ చెప్పాడు. ఆ అమ్మాయి తన కూతురు కాదట, పొరుగింటి పెద్ద మనిషికి పుట్టిన బిడ్డ అని, ఆమె తల్లిదండ్రులు చనిపోయారని, చనిపోయే ముందు ఆ అమ్మాయిని పెంచమని తనకు అప్పగించారని అబద్ధాల కథ ప్రచారం చేశాడు. అంతేకాక ఆమె యుక్త వయస్కురాలైన పిమ్మట ఆమెను వివాహం చేసుకుని తానే సాకాలని ఆమె తల్లిదండ్రులే కోరారని కూడా ఆమెకు చెప్పాడు. పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ దుర్మార్గుని మాయమాటలు నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ పాప దాంపత్యం ఫలితంగా ఒక ఆడపిల్ల పుట్టింది. చూడు కామకంటక, ఇటువంటి జుగుప్సాపూరితమైన గాథ నీకు చెప్పడం నాకు మనస్కరించదు. కానీ మరి నీవు చెప్పలేని ప్రశ్న వేయాల్సి వచ్చింది కదా. ఇక నీవే చెప్పు. వారికి పుట్టిన శిశువు తండ్రిని ఏ విధంగా సంబోధించాలి? నాన్న అని పిలవాలా? తాతయ్య అని పిలవాలా? కామకటంకట అట్టి సన్నివేశాన్ని కలలో కూడా ఊహించుకోలేదు. ఆ కథ విని ఆమె కొయ్యబారిపోయింది. ఇంకేం చెప్పగలదు? ఆ ప్రశ్నకు తాను సరియైన సమాధానం చెప్పలేనని తన ఓటమి అంగీకరించింది. ఇక మిగిలిన తతంగం మల్లయుద్ధం. ఘటోత్కచుడు తదుపరి సులువుగా ఆమెను మల్లయుద్ధంలో చిత్తు చేశాడు. వివాహం వైభవోపేతంగా జరిగింది. పెండ్లికి పాండవులు, శ్రీకృష్ణుడు, బంధువులు అందరూ వచ్చారు. వైదిక మంత్రాలతో పాటు వివాహంలో రాక్షస సాంప్రదాయాలు కూడా పాటించబడ్డాయి. నూతన వధూవరులు వినోద విహారయాత్రకై లంకాపురికి వెళ్లారు. లంకాపురాధీశ్వరుడైన విభీషణుడు వారిని అతిథి మర్యాదలతో సత్కరించాడు. లంకా పట్టణ ప్రజలు ఆ దంపతులను రావణ మండోదరి సదృశ్యులైన జంటగా అభివర్ణించారు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడు అందచందాలతో అల్లారుముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. నునుసోగ కన్నులు, పింగళ కుంతలాలతో అందుచే అతనికి భర్బరీకుడు అనే స్వార్థక నామధేయం ఏర్పడింది. రాక్షస వంశ సంప్రదాయానుగుణంగా ఆ అబ్బాయిని నవకాళీ పూజ చేయమని శ్రీకృష్ణుడు ప్రబోధించాడు. ఆ విధంగా అతడు సముద్ర తీరస్థమైన గుప్త క్షేత్రంలో పరమ భక్తిభావంతో నిశ్చల తపస్సు చేసి నవకాళీ పూజ చేశాడు. శ్రీకృష్ణుడు అతని తదేక నిష్టకు సంతోషించి అతనికి సుహృదయ అనే బిరుదుతో సత్కరించాడు. నవకాళీ పూజ ఫలించింది. 9 కాళులు అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పారు: వత్స, నీవిచటనే ఉండు, నీ ఆరాధన కొనసాగించు. పాటలీపుత్రం నుండి విజయుడు అనే బ్రాహ్మణ యోగి ఇక్కడికి వచ్చి దుర్గాయాగం నిర్వహిస్తాడు. అప్పుడు నీవతనికి తోడ్పడు. ఆ బ్రాహ్మణుడు హోమసిద్ధి పొందినప్పుడు నీకు అనంత శక్తి లభిస్తుంది. ఆ శక్తితో నీవు సర్వ ప్రపంచాన్ని జయించగలవాడవవుతావు. బర్బరీకుడు అచటనే ఉండి బ్రాహ్మణ యోగి విజయునితో పాటు యాగ హోమసిద్ధి పొంది అపరాజిత వైష్ణవ మంత్రోపాసన చేసి దేవీ పూజ చేశాడు. బర్బరీకుడు అచటనే నిలిచి దేవీ పూజ కొనసాగించాడు. కొంతకాలానికి పాండవులు వనవాస సందర్భంగా ఆ తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ఆ క్షేత్రాన్ని సందర్శించారు. అప్పుడు భీముడు అచ్చటి చెరువులో నీళ్లు తాగేందుకు దిగుతూ ఉండగా ముందు పాద ప్రక్షాళనం చేసుకొని తదుపరి చెరువులో నీళ్లు తాగమని బర్బరీకుడు హెచ్చరించాడు. దప్పిక చేత బలగర్వం చేత భీముడు ఆ హెచ్చరికను మన్నించకుండా
కాళ్ళు కడుగుకోకుండానే నీళ్లు త్రాగేందుకు ఉద్యమించాడు. అందుచే బర్బరీకుడు భీమునితో తలపడి అతనిని వెనుకకు నెట్టాడు. ఇరువురికి మల్లయుద్ధం జరిగింది. భీముడు ఆ పోరాటంలో స్పృహ కోల్పోయాడు. బర్బరీకుడు మూర్ఛిల్లిన భీముని భుజంపై వేసుకొని పోయి సముద్రంలో విసిరి పారవేయాలని బయలుదేరాడు. ఇంతలో అతనికి పరమశివుడు ప్రత్యక్షమై అతడు మోసుకొని పోతున్న కళేబరం అతని తాతగారు భీముడే అని చెప్పాడు. అప్పుడు బర్బరీకుడు పశ్చాత్తాపం చెంది భీముడు కోలుకునేందుకు అన్ని ఉపచారాలు చేశాడు. భీముడు తేరుకొని తన మనుమని బలపరాక్రమాలకు ఎంతో సంతోషించాడు. పాండవులు ఆశ్చర్య ఆనంద నిమగ్నులయ్యారు. కాలం గడిచింది. భారత యుద్ధం దాపురించింది. యుద్ధానికి ముందు ఘటోత్కచునితో పాటు బర్బరీకుడు కూడా పాండవ పక్షంలో పోరాడేందుకు కురుక్షేత్రానికి తరలి వెళ్లారు. యుద్ధానికి ముందు దుర్యోధనుడు ఉభయ పక్షాల బలాబలాలు నిర్ణయించి తెలుసుకోవాలనుకున్నాడు. తన పక్షంలో ఉన్న సేనా నాయకులందరినీ పిలిచి ఒక ప్రశ్న వేశాడు. అసహాయ శూరుడిగా నిలిచి యావత్ పాండవ సైన్యాన్ని నిర్మూలించడానికి ఎవరెవరికి ఎన్నెన్ని రోజులు పడుతుంది అని. నాకు 1 నెల పట్టవచ్చు అన్నాడు పితామహుడు కౌరవ సేనాపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు. నాకు కూడా 1 నెల పట్టవచ్చు అన్నాడు కృపాచార్యుడు. నాకు 1 పక్షం రోజులు సరిపోతాయి అన్నాడు అస్త్ర గురుడు ద్రోణాచార్యుల వారు. నాకు 10 రోజులు పట్టవచ్చు అన్నాడు గురుపుత్రుడు అశ్వత్థామ. 6 రోజులు చాలు నాకు అన్నాడు కర్ణుడు. ఆయా సేనానుల బల పరాక్రమ ప్రకర్ష దుర్యోధనుడికి విశ్వాసం ప్రకోపింపచేసింది. చారుల వలన ఆ అంతా విన్న ధర్మరాజుకు తన పక్షంలోని వీరుల బలాబలాలు తెలుసుకోవాలనిపించింది. అందరినీ పిలిచి ఆ విషయం ప్రస్తావించాడు. అర్జునుడు అన్నాడు, అగ్రజ, శత్రువుల బిభీషికలు విని అధైర్యపడవద్దు. వారి ప్రలాపాలు అన్నీ నిజమని నమ్మనక్కర్లేదు. అదీకాక శ్రీకృష్ణుడు మన పక్షాన ఉన్నప్పుడు శత్రువులు ఎవరైనా సరే మనల్ని జయించడం కల్ల. ధర్మరాజు బదులు పలికాడు, ఆ విషయం నాకు తెలియదా నాయన? అయినా సరే మన వీరుల పరాక్రమ ప్రాభవాలు నాకు తెలియాలి కదా. సూటిగా చెప్పండి, కౌరవ సైన్య సర్వస్య నిర్మూలనకు ఏకాంత వీరుడిగా నీకు ఎన్ని రోజులు పడుతుంది చెప్పు? అర్జునుడు ఆలోచించి మందగంభీర స్వరంతో ప్రత్యుత్తరమిచ్చాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం ఉంటే సర్వ కౌరవ సేనాల్ని సంహరించడానికి నాకు 1 రోజు చాలు. ఆ మాటలు విన్న బర్బరీకుడు ఆశ్చర్యచకితుడై అర్జునుడి వైపు తిరిగి, బాబాయ్ గారు, మీకు ఒక రోజంతా కావాలా? అది శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం అదనంగా అండదండగా ఉండాలా అని ప్రశ్నించాడు. తదుపరి అతడు ధర్మరాజు వైపు తిరిగి దుందుభి స్వరంతో ప్రకటించాడు. సదస్సుల వరకు యథోచిత క్షమాపణలు సమర్పిస్తూ ఒక మాట విన్నవిస్తున్నాను. నేను ఒక్కడనే సమస్త కౌరవ సైన్యాన్ని 1 గంటలో అంతమొందిస్తాను. నాకు శ్రీకృష్ణుని అనుగ్రహం గాని మరెవ్వరి అండదండలు గాని ఏమీ అక్కర్లేదు. ఆ వాక్యాలు అతని నోట వెంట వెలువడిన తక్షణం శ్రీకృష్ణుని చేతి నుండి సుదర్శన చక్రం బయలుదేరింది. బర్బరీకుని తల త్రుటిలో నేలకూలింది. అందరూ నిర్విణ్ణులైనారు. హా కుమారా అని ఘటోద్గజుడు మూర్ఛిల్లాడు. శ్రీకృష్ణ, ఎంత పని చేశావు అని భీముడు పాండవులు వాపోయారు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై చెప్పింది, ప్రియ పాండవులారా, నిర్వేద విహ్వలులు కాకండి, వినండి. అసలు విషయం మీకు వివరించాలి. మీ మనవడు పూర్వజన్మలో సూర్య వర్చస్సుడు అనే పేరుగల యక్ష నాయకుడు. 84 కోట్ల మంది యక్ష సేనకు అతడు అధినేత. వారు మేరు శిఖరిని ఆక్రమించి ఉండగా భూమాత దేవతలతో తన భారాన్ని పోగొట్టమని ఏడ్చింది. రాక్షసులు నరపాలురుగా ఆవిర్భవిస్తారని, తానీ భారం మోయలేకపోతున్నారని భూదేవి ఆక్రోశించింది. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని వెళ్లి శ్రీమన్నారాయణమూర్తికి భూభారం నిర్మూలించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న సూర్య వర్చస్సుడు తానే ఆ పని చేయగలనని శ్రీమన్నారాయణమూర్తికి ఆ శ్రమ కల్పించనక్కర్లేదని ప్రకటించాడు. అతని ప్రగల్భాలు విన్న బ్రహ్మదేవుడు ఆగ్రహించి, సూర్యవర్చస, ఎందుకు నీకు ఈ గర్వం?
ఆత్మలు అన్నీ ఆ పరమాత్మకు కింకరులే. ఆ పరమాత్మ అన్ని ఆత్మలను సంసార చక్రంలో బంధించి వేస్తాడు. వారి వారి పుణ్య పాప కర్మానుసారంగా ఆత్మలకు ఆయా శరీరాలు సంక్రమిస్తాయి. ప్రకృతిలో బంధింపబడిన ఆత్మకు విముక్తి ఆ పరమాత్మ అనుగ్రహం వల్లే మాత్రమే సంక్రమిస్తుంది. లేకపోతే దాస్య విమోచనమే లేదు. ఆయనను ప్రార్థించడమే మన కర్తవ్యం. నారాయణుని అనుగ్రహంతో నిమిత్తం లేదనే నీ అహంభావానికి ఇక అర్థం పర్థం ఏమిటి అని అతనిని చీవాట్లు పెట్టాడు. కానీ సూర్యవర్చస్సుడు మాత్రం తన పిడివాదం వదిలిపెట్టలేదు. అందుచే బ్రహ్మదేవుడు అతణ్ణి భూలోకంలో పుట్టమని శపించాడు. అతనికి కురుక్షేత్ర యుద్ధారంభంలో నారాయణు నుండి మాత్రమే విముక్తి లభించగలదని ఆదేశించాడు. ఆ శాపం ఇప్పుడు ఫలించింది అని కాళికాదేవి వివరించింది. తిరిగి ఆ విషయం ప్రస్తావించి కాళికాదేవి వ్యాఖ్యానించి, శ్రీమన్నారాయణమూర్తి నన్ను ఆరాధించమని బర్బరీకుని ఎందుకు ఆదేశించాడంటే, నేను ఆయన మాయకు ప్రతీకను. మాయయే ఆత్మలను ఆవరించి భ్రమింపచేస్తుంది. ఈ మాయా ఆవరణముకు అజ్ఞానమనే మారుపేరు. దీనికి ప్రధానం అనే సంజ్ఞానామం కూడా ఉంది. మాయ మాత్రం ఏం చేయగలదు? నారాయణుని ఇష్టప్రకారం నాట్యమాడడమే మాయ కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడుకున్న ఆత్మలకు మాత్రమే విముక్తి లభిస్తుంది. అందుచేతనే ఆయనకు ప్రధాన పురుషేశ్వరుడు అనే పేరు సిద్ధించింది. అది విజ్ఞులకు మాత్రమే విదితం. ఆ విషయాన్ని నిరూపించడానికే బ్రహ్మ సూర్య వర్చస్సుణ్ణి ఆ విధంగా శపించవలసి వచ్చింది. మీకందరికీ కూడా ఇప్పుడు అసలు విషయం అర్థమైనట్లుగా భావిస్తున్నాను. అంతటి దుర్గాదేవి అంతర్ధానమైపోయింది. పాండవులను ఓదార్చేందుకు శ్రీకృష్ణుడు బర్బరీకుని శిరస్సుపై అమృత బిందువు చిరికాడు. వెంటనే ఆ శిరస్సు ప్రాణవంతమై పలికిన పలుకులు, నాకు ఇప్పటికి జ్ఞానోదయమైంది శ్రీకృష్ణ. నీవే ప్రధాన పురుషేశ్వరుడవు. నీ భూమికను నేను ధరించాలనుకోవడం కేవలం నిరర్థక యత్నం. సరే, నేను ఇప్పుడు మొండెం అవయవాలు లేని శిరస్సును కాబట్టి కురుక్షేత్ర సంగ్రామాన్ని నా కన్నులతో చూచే అవకాశం కల్పించు చాలు అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు అతనికి ఆ వరం అనుగ్రహించాడు. రోదసీ కుహారంలో తిరుగుతూ ఉండి అతని శిరస్సు కురుక్షేత్ర యుద్ధాన్ని విలోకించింది. అప్పుడు వీరులు అన్యోన్య బాణ ప్రయోగాలు చేస్తున్నట్టు అందరికీ కనిపించినప్పటికీ బర్బరీకుని కనులకు మాత్రం అవి అన్నీ శ్రీకృష్ణుని నుండి ఆవిర్భవిస్తున్నట్లు గోచరించేవి. ఈ గాథ నుండి తెలియవచ్చే సారాంశం ఏమిటంటే, మనమందరము బర్బరీకుని వలనే మన పుణ్య పాప కర్మలను బట్టి శరీర బంధాలలో ఇమిడి ఉన్నాం. మన స్వేచ్ఛానుసారం ఒక్క క్షణం కూడా మనం ప్రవర్తించలేము. ఆ ప్రయత్నం అజ్ఞానము, నిరుపయోగం. పరమాత్మయే ప్రధాన పురుషేశ్వరుడు. ఈ గాథ నాకు మా పితృపాదుల అనుగ్రహం వల్ల లభించింది. అది ప్రధాన పురుషేశ్వర సంకల్పమే అని నా దృఢ విశ్వాసం. మనకు ఉన్నది పరిమిత స్వాతంత్ర్యం మాత్రమే. చెరసాలలోని ఖైదీలు కొందరు ప్రథమ శ్రేణి వారై ఉండవచ్చును, మరికొందరు ద్వితీయ శ్రేణి వారు కావచ్చు. మానవ జీవితాలు కూడా అంతంత మాత్రమే. బ్రతికి ఉన్నంత మేరకు మంచి జీవితం లభించేందుకు, తదుపరి మోక్షం పొందేందుకు మనం చేయవలసిన పని ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః అని జపించడం. ఈ జపం చేసేటప్పుడు బర్బరీక గాథను స్మరించడం అవసరం. ఈ సందర్భంగా నిరుక్తి ప్రసాదించిన వ్యాఖ్యానం గమనించదగినట్టిది. బంధహేతో ప్రధానస్య బద్యమాన నృణాంచయాః నియామ కస్సర్వదా స ప్రధాన పురుషేశ్వరః. ఈ మంత్రం రాబోయే పీడల నుండి మనకు విముక్తి ప్రసాదిస్తుంది, ప్రశాంతినిస్తుంది. పార్థసారథి అంత తత్వాన్ని మనకు అవగాహనకు తెస్తుంది. సముద్ర తీరస్థమైన తిరువేణిక్కేణిలో నుండే పార్థసారథి క్షేత్రాన్ని బహుశా వేదవ్యాస మహర్షి ఇతడ సూచించారేమో. ఇతడ పార్థసారథి విగ్రహానికి మాత్రమే మీసాలు ఉంటాయి. అహంకార పూరితులు కొందరు తమ మీసాలు మెలిపెట్టి లాభమేమిటి,
అసలు మీసాలు మెరిపెట్టగల మొనగాడు ఆ పార్థసారథి ఒక్కడే గదా. ఎచ్చట ఉన్నా సరే శాంతి సౌఖ్యాల కోసం ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః అని జపించడం మంచిది కదా. మనమందరము కూడా ఆ శ్రీమన్నారాయణుని ఈ దివ్యనామాన్ని జపించుకుందాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ జయ జయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ జయ జయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ జయ జయ. జై శ్రీమన్నారాయణ.